సో పిల్లకాయలు ఈ రోజు అయితే 5వ రోజు. ఈ రోజు అయితే ఇండియా గెలుస్తుందో లేకపోతే ఇంగ్లాండ్ గెలుస్తుందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయరు. గట్లని ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూస్తారు. సో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదు నాకు తెలిస్తేనా బిడ్డ మీ మీద చేతబడి చేసి మింగుతా. ఏందివా గిల్లు నువ్వు ఇండియా టీం కు క్యాప్టెన్ అయినప్పటి నుంచి లాస్ట్ టెస్ట్ లో సెంచరీ, మళ్ళా సెకండ్ టెస్ట్ లోను ఫస్ట్ ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్ లోను సెంచరీతో చెలరేగినవు. నీ అమ్మ ఎవరైనా ఇండియా టీం కు క్యాప్టెన్ అయితే ఫెజర్ తో భయపడుతూ వణుకుతూ ఉంటే నువ్వు మాత్రం నీ బ్యాటింగ్ తో అపోజిట్ టీం కు వణుకు పుట్టిస్తూ సునాయాసంగా సింపుల్ గా సెంచరీలు డబుల్ సెంచరీలు మింగుతావు. మరికి శుభ్మన్ గిల్ అంటే ఒటియన్ అనుకున్నావానే కోహ్లీ అన్న, అయినా గివ్వని నీ నుంచే నేర్చుకున్న కోహ్లీ అన్న సేమ్ టు సేమ్ నీ లెక్క దించకపోయినా గానీ నీ మాదిరి లెక్కనే క్రికెట్ లో ముద్ర వేయడానికి సిద్ధంగా అయినా. ఓకే గిల్ తమ్ముడు, నీ అవ్వ గిట్లనే దుమ్ములు లేపుతూ బ్యాటింగ్ చేస్తూవో నీ అవ్వ ఆల్ ద బెస్ట్ వా గిల్లు. అయినా ఏందే బెన్ స్టోక్స్ అన్నావు, మీరేనా బేస్బాల్ క్రికెట్ ఆడేది? మాకు బేస్బాల్ క్రికెట్ రాదనుకున్నారా లేకపోతే మేము ఆడలేరనుకున్నారా? నీ అవ్వ చూసినావు కదా ఎట్ట మిమ్మల్ని బేస్బాల్ తో విసిగి పడేసినామో. నీ బొందల బేస్బాల్ క్రికెట్ అంటే ఒక్కసారి టాప్ గేర్ వేసినామంటేనా తర్వాత ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రేక్ వేసుడే ఉండదు. కానీ మీరు జైస్వాల్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఒక లెక్క, జైస్వాల్ అవుట్ అయినాక ఇంకో లెక్క, పంత్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఒక లెక్క, పంత్ అవుట్ అయినాక ఇంకో లెక్క. ఇట్లా బ్యాటింగ్ చేస్తే దీన్ని బేస్బాల్ అంటే రానే. అయినా మీకు బేస్బాల్ క్రికెట్ అంటే ఎలా ఉంటుందో ఈ రోజు చూపిస్తాం. నీ అవ్వ చూసి నేర్చుకోండి. మీ బొందల బేస్బాల్ క్రికెట్ చూపియుర్రి. ఇక్కడ దీపు ఆకాశ్ దీపు ఈ రోజు కార్తీక దీపం సీరియల్ అయిపోయేలోగా మీ బ్రిటిష్ టీం ను ఆల్అౌట్ చేసి మింగుతని అక్క. వా ఆకాశ్ దీపు గియాల ఆదివారం వా ఈ రోజు కార్తీక దీపం సీరియల్ పడదు. గిల్లు బ్రో, నేను ఫ్లోలో ఉన్నప్పుడు నా మీద సైటర్లు వేయకువా, నాకు ఎక్కడో మండుద్ది. తర్వాత నాకు తిక్కరేగితేనా ఒక్కటంటే ఒక పుల్ల కూడా వీకకుండా సైలెంట్ గా కూర్చుంటాం. మళ్ళీ నీ ఇష్టము. వా సారీనే ఆకాశ్ దీపు, నేను ఈ టెస్ట్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో కొట్టిన డబుల్ సెంచరీకి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో కొట్టిన సెంచరీకి విలువ ఉండాలన్నా లేకపోతే నాకు కొంచెమైనా వ్యాల్యూ ఉండాలన్నా గానీ ఖచ్చితంగా మనం ఈ టెస్ట్ మ్యాచ్ గెలవాల్సిందే. సో ఈ టెస్ట్ మేము గెలవాలంటే ఖచ్చితంగా నువ్వు పుల్లలు వీకాల్సిందే ఆకాశ్ దీపు. సో కాబట్టి ఎట్టయినా గానీ నువ్వు ఈ రోజు పుల్లలు వీకే ఆకాశ్ దీపు నీ పుణ్యం ఉంటది. ఓకే నువ్వు ఏడు గిల్లు. అయినా డిఎస్పీ అన్న ఆల్రెడీకి తెల్లలో 3 పుల్లలలో 2 పుల్లలు నేను వీకిన, ఒక పుల్ల నువ్వు వీకినవు, ఇంకా కేవలం 7 పుల్లల్ని మిగిలి ఉన్నాయి. సో పద్ధతి ప్రకారము ఈ తెల్లలో 3 పుల్లల్ని నువ్వు వీకు, 4 పుల్లల్ని నేను వీకుతా. నీ అవ్వ ఏమంటావే డిఎస్పీ అన్న? నువ్వు ఎట్టంటే గట్టనే దీపు బ్రో. వా గింతకి ఈ టెస్ట్ లో ప్రసిద్ధ్ కృష్ణ అనే ఒక బౌలర్ ఉన్నాడనే విషయాన్ని మీకు కొంచెమైనా గుర్తుందా? నీ అవ్వ నా కోసం కూడా ఒక 2-3 పుల్లలు ఉంచుర్రి, నేను కూడా ఈ రోజు 2-3 పుల్లలు వీకుతా. వా ప్రసిద్ధ్ బ్రో, నువ్వు ఈ రోజు పుల్లలు వీకకపోయినా గానీ పర్లేదు గానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు మాత్రం రసన ఇయ్యమాకే, నీ పుణ్యం ఉంటేదే ప్రసిద్ధ్ బ్రో. మేము గెలవాల్సిన మ్యాచ్ ని కూడా ఓడిపోతేనా నీ అవ్వ దీనికన్నా దరిద్రం ఇంకేముండదు. ఏ ఫస్ట్ ఇన్నింగ్స్ లో అంటే ఏదో గట్ల జరిగిందా డిఎస్పీ సారు? ఊగ గట్ల జరుగుతుంది అయ్యింది. అయినా ఈ రోజుకి ప్రసిద్ధ్ గాని బౌలింగ్ చూస్తావు కదా, ఈ తెల్లలకి సుక్కలు చూపించి 2-3 పుల్లలు వీకెత్తా. అయినా పంతు నాకు అసలు అర్థం కాదువా, నువ్వు బ్యాటింగ్ చేసేటప్పుడు నీ బ్యాట్ ని ఇసిరి మింగడం ఏందివా? నువ్వు గ్రౌండ్ అవతల కొట్టాల్సింది బాల్ ని, గంతగాని నీ బ్యాట్ ని ఇసిరి మింగడం కాదు. ఏ బ్యాట్ ని ఊగా ఇసిరి మింగడం అంటే నాకేమైనా సరదా అనుకుంటా రాయింది. గా బాల్ ని గ్రౌండ్ అవతల కొడితే 6 ఎట్లు ఇస్తారో గట్టనే బ్యాట్ ని కూడా గ్రౌండ్ అవతల ఇసిరి మింగితేనా డబుల్ 6 ఇస్తారేమో అని ఓ చిన్న ఆశ ఉంది గంతే. గందుకే బాల్ తో పాటు బ్యాట్ ని కూడా గ్రౌండ్ అవతల ఇసిరి మింగడానికి ట్రై చేస్తానా. వా పంతు, అయినా నాటే ప్రాబ్లము నువ్వు చేసే చిన్ని సన్నివేశాలే మాకు ఈ టెస్ట్ లో ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. సో లవ్ యూ సో మచ్ పంతు. ఓకే మై డియర్ బ్రిటిష్ పిల్లగాయలు, మన దగ్గర ఇంకా 7 పుల్లలున్నాయి, 85 ఓవర్లు ఉన్నాయి, 536 పరుగుల టార్గెట్ ఉంది. నీ అవ్వ ఎట్టయితే గట్ట బేస్బాల్ క్రికెట్ ఆడి ఈ మ్యాచ్ ని ఖచ్చితంగా గెలిచి తీరాలే. అరే నువ్వెందుకు టెన్షన్ పడతావే స్టోక్స్ అన్న? ఈ ప్రపంచం అంతా తెలుసు మా తెల్లలకి ఎంత టార్గెట్ ఇచ్చినా గానీ బేస్బాల్ క్రికెట్ ఆడి మ్యాచ్ గెలుస్తామని.